కార్యక్రమం రోజు గుడ్ మార్నింగ్ 10th బ్యాచ్ 6:30కి ఫోన్ చేస్తాడు డాక్టర్ చేసినావా వస్తున్నావా ఇదే ఏం లేదు చెప్పులేదు ప్రతిరోజు ఇందులో మహేష్ కూడా బాగా ముఖ్య పాత్ర పోషించడం తెలిసింది. థ్యాంక్ యూ మహేష్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మొత్తం మీద నన్ను ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చిన నా తోటి మిత్రులందరికీ పాదాలు ఉన్నాను. చాలా బాగుందన్నా, మీరు నన్ను సన్మానించిన కార్యక్రమం చాలా బాగుంది. నేను మర్చిపోయిన సన్మానం చేశారు. మీరు మిమ్మల్ని సన్మానించుకునేది బాగా నచ్చింది. చాలా నన్ను సన్మానించేది చాలా నచ్చింది. నన్ను సన్మానిస్తే సన్మానించినట్టే కదా, అంతే కదా, అందుకే చెప్తున్నాను. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఏం బా నువ్వు సంవత్సరం అయితే మీరు రోడ్డు దగ్గర మాట్లాడగా ఇవన్నీ అయితే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మా శివన్న ఒక 2 మాటలు మాట్లాడతారు. వాళ్ళ ఆవిడ ఇవాళే పర్మిషన్ ఇచ్చింది ఆయన మాట్లాడతాను. సత్యం రాజేష్ గారు ఇప్పుడు మాట్లాడవలసింది కోరుతున్నా. ఏం మాట్లాడలేదు, దీని గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. నేను నాకు ఒకే అంటే నా స్థాయి నాకు మీరేది కరెక్ట్ స్థాయి కాదులే. సో ఏంటంటే వీరికి నాకు ఎలాంటి సంబంధం అంటే ఫ్రెండ్స్ అంతే. ఎక్కడున్నా ఎలా ఉన్నా సరదా సినిమాకి వెళ్దాం, పార్టీ తీసుకున్నాం తప్ప ఇంకెలాంటి లేదు. కానీ నాకు వీరికి నాతో ఏ విధంగా పనిలేదు, ఏ విధంగా సాయపడలేదు కూడా. కానీ ఈయన వల్ల నాకు చాలా పనులు అయ్యాయి. ఈయన నాకు చాలా హెల్ప్ఫుల్ అయినా. ఇంకా చెప్పుకుంటే బాగోదేమో, కిరణ్ గారు దొంగతనాలు 2-3 అవుతాయి, పండుగ జరిగితే మా మధ్య చెప్పకూడదు కదా, అంతే కదా. సో ఏంటంటే ఈయన నాకు ఇంకొక మిత్రుడు పరిచయం చేశారు, కిరణ్ గారు, అంతే కదా. రావస్తుంది, అంతే కదా. ఈయన నారాయణ గారి గురించి మాటలు చాలా ఉన్నాయి, అన్ని మాట్లాడగలదు కదా. బాబాజీ కదా, ఎక్కడ మా సిస్టర్ ఎక్కడ రండి, సరే కదా రండి. ఎక్కడికి వెళ్తారండి మరి అంటే మనం కూడా పెడతారు పదండి. హరీష్ అయితే బయట వెళ్ళిపోతాం, పొద్దున షూటింగ్ ఉంది. లాస్ట్ మనం 2 months బ్యాక్ ఇంటికి వచ్చారు. 2 months బ్యాక్ కదా ఫోన్ చేసి మాట్లాడుతుంటే బర్త్డే అది ఎప్పుడంటే ఆగస్ట్ 8 ఇప్పుడు ఇచ్చేది కదా. అవ్వడానికి కొంచెం అయిపోతుంది కదా. లేదు ఇలా ప్లాన్ చేస్తాను, చాలా క్లియర్గా ప్లాన్ చేస్తాను చెప్పి నిజంగా చాలా క్లియర్గా ప్లాన్ చేస్తాను. అది మాకు తెలియక ఎప్పుడు గంట ముందు ప్లాన్ చేస్తాం, అంతే కదా. కావాలంటే నేను అనుకోలేదు సార్. అయితే థ్యాంక్స్ అండి, దీని గురించి చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ వన్స్ అగైన్. విష్ వెరీ హ్యాపీ బర్త్డే. ఇలాగే ఇంకొక 50 సంవత్సరాలు ఇలాగే ఎన్ని రోజులు మనం గుర్తుపడుతున్నాం. అలాగే దాని తర్వాత శివారెడ్డి మాట్లాడేశారంట. మాట్లాడాలా? సరే సరే, శివారెడ్డి మాట్లాడతారు. గౌరవ్ గురించి చెప్పాలంటే మామూలుగా దయచేసి ఆయన తొందరగా దయచేసి ఎవరు భోజనాలకు వెళ్ళొద్దు, ఫంక్షన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళవలసిందిగా పోతున్నాడు, చదువు చెప్పాడు, అందరూ వెళ్ళిపోమని చెప్పంటున్నాడు. సరే ఏదేమైనా కూడా గౌరవ్ సాబ్ గారు ఆయనకున్న మంచితనం, ఆయన మంచి అలవాట్లు అన్నీ నేను చెప్పదలుచుకున్నాను. కాకపోతే ఒకటే ముచ్చటగా చెప్తా, ఒకటే నిమిషంలో చెప్తా. ఆయన పేరు రాజా, మీ డ్రైవర్ పేరు రాజు, డ్రైవర్ రాజు మాట్లాడుతున్నాను సార్, మీ సార్ గురించి చెప్తాను. సో మా గౌరవ్ సాబ్ అన్న మంచితనం, ఆయన ప్రేమ గుణం, ఆయన మానవత్వం ఎలాంటిదంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, గుండె పిండేసినట్టు ఉంటుంది. ఆయన గురించి చెప్పాలంటే రాజేష్ బావా
గౌర్ సాబ్ గురించి చెప్పాలంటే గుండె పిండేసినట్టు ఉంటుంది, కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఉంటుంది. మేము ఎప్పుడన్నా సరదాగా ఈ తంబోలా ఆడినా, సపోజ్ గోళీలు ఆడినా, ఒకవేళ కార్డ్స్ ఆడినా, ఆయనకు పైసలు వచ్చాయనుకోండి 9 గంటలకే ఇంటికి వెళ్ళిపోతాడు. కర్మ గాలి, మా అదృష్టం బాధ, మా కర్మ గాలి. ఆయన డబ్బుల్లో నుంచి 100 రూపాయలు పోయినా 1000 రూపాయలు పోయినా తెల్లవారి 5 గంటల దాకా మనకు నరక చూపిస్తాడు. ఇంటికి ఫోన్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ వచ్చినా కూడా వస్తున్నా పక్కనే ఉన్నా అంటాడు తప్ప మమ్మల్ని వదలకుండా మమ్మల్ని ఆట ఆడుకొని ఆ తర్వాత ఇంకెక్కడ సూరి సూర్య రా మాట్లాడు చెప్పు. సో 5 గంటలైనా సరే తెల్లవారు దాకా వసూలు చేసుకొని పోతాడు. కాబట్టి ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు కానీ పెద్దనాటి స్నేహితులు కానీ మనం అందరం ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు, ఈ ఫంక్షన్కి వచ్చినందుకు అన్ని వసూలు చేసుకొని పోవాల్సిందే తప్ప మనం 5 గంటలైనా కూడా తప్ప ప్రసక్తి లేదు. హరీష్ అన్న పోయినా పర్వాలేదు కానీ మనం మాత్రం పోవద్దని చెప్పేసి పని చేసుకుంటున్నా. ఏమంటారు శివరామన్నా? అంతే. కిరణ్ రావు గారు దయచేసి మాట్లాడాల్సింది కోరుతాం. కిరణ్ రావు అన్న, ఇంత పార్టీ అరేంజ్ చేసి నువ్వు ఏందన్నా? ప్లీజ్ ఒక్కసారి రావచ్చుదా? బాగున్నారా? కౌసం గురించి ఒక 5-6 మాటలు. ఎంత నైస్ పర్సన్ మా బ్రదర్. ఇప్పుడు శివరామ్ గారు ప్రొడ్యూసర్, చాలా పెద్ద ప్రొడ్యూసర్, కానీ ఆయన చెప్పనీయడు. ఆయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన బయటికి కనబడడు. ఆయన మహేష్ బాబు గారితో సినిమా తీశాడు ప్రొడ్యూసర్గా, చాలా మంది హీరోలతో తీశాడు, కానీ ఆయన ప్రొఫైల్ ఏంటంటే బయటికి చెప్పుకోవడం ఎక్కువగా ఇష్టం లేదు.
ఇన్స్ట్రుమెంట్స్ వైపు కొడితే అవి తడిస్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు. నీకంటే ఎక్కువ గర్ల్ సాంగ్ తెలుసు. తడిస్తే ఇంకా సప్పుడు రాదు. తడిస్తే ఏమవుతుందో నీకు తెలుసు.